వ్యూస్ షార్ట్స్‌కి, మెయిన్ వీడియోస్‌కి కలిపి చూపిస్తుంది కదా! అవి సెపరేట్‌గా ఎలా చూడాలి అనేసి అడుగుతున్నారు. ఇది ఎర్న్ ఆప్షన్‌లో చూసుకోవడం ఒక ఆప్షను. అండ్ నేను ఎర్న్ ఆప్షన్‌లో కలవక ముందు ఎలా చూసుకోవాలనేది కూడా సెపరేట్‌గా చెప్తానది. సో, ఫస్ట్ థింగ్ మనకి ఎర్న్ ఆప్షన్‌లో ఉండే వ్యూస్, ఎర్న్ ఆప్షన్‌లో ఉండే వాచ్ అవర్సే మనకి కరెక్ట్ అయిన అవర్స్, కరెక్ట్ అయిన వ్యూస్. మానిటైజేషన్ ఎలిజిబిలిటీకి. అంటే మానిటైజేషన్‌కి మనం ఎలిజిబుల్ అవ్వాలి అంటే ఎర్న్ ఆప్షన్‌లో ఉండేయే కరెక్ట్. డాష్‌బోర్డ్‌లో కనిపించేవి ఏవైతే ఉంటాయో అవి మనకి లాస్ట్ 28 డేస్‌లో వచ్చిన వ్యూస్, వాచ్ అవర్స్. లాంగ్ వీడియోస్‌కి, షార్ట్స్‌కి కలిపి. మనకి కలిపి అసలు మనం చూడకూడదు. డాష్‌బోర్డ్‌లో అసలు పట్టించుకోకూడదు. మీరు చూడాల్సింది ఎర్న్ ఆప్షన్‌లోనే. అయితే ఇక్కడ మనకి కనిపించేది ఇక్కడ తగ్గిపోతున్నాయి అనుకుంటూ ఉంటారు చాలామంది డాష్‌బోర్డ్‌లో. అవి తగ్గడం కాదు. లాస్ట్ 28 డేస్‌లో. ఈ రోజు నుంచి వెనక్కి 28 డేస్‌లో వచ్చిన వ్యూస్ అండ్ అవర్స్ మాత్రమే కనిపిస్తాయి అక్కడ. మీరు లైఫ్ టైమ్‌లో చూసారంటే గనక మొత్తం మీకు వచ్చిన వ్యూస్, వాచ్ అవర్స్, షార్ట్స్‌కి, లాంగ్ వీడియోస్‌కి, లైవ్స్‌కి కలిపి వచ్చినవన్నీ కనిపిస్తాయి అక్కడ. సో, మీరు అలా కాకుండా సపరేట్‌గా చూసుకోవాలి అనుకుంటే ఏది వీడియోస్‌కి వీడియోస్, షార్ట్స్‌కి షార్ట్స్, వాచ్ అవర్స్‌కి వాచ్ అవర్స్ ఎట్లా వచ్చినాయి అనేది ఎర్న్ ఆప్షన్‌లో కలవక ముందే చూసుకోవాలి అంటే, ఈ రోజు వరకు వచ్చినవి చూసుకోవాలి అంటే గనక ఎలా చూసుకోవాలనేది నేను క్లియర్‌గా చూపిస్తాను. ఇది క్రోమ్‌లో డెస్క్‌టాప్ సైట్‌లో చేయాల్సి ఉంటుంది. క్రోమ్‌లో డెస్క్‌టాప్ సైట్‌లో మీరు ఫోన్‌లో చూసుకోవాలి అంటే క్రోమ్‌లో డెస్క్‌టాప్ సైట్ పెట్టి యూట్యూబ్ స్టూడియోలోకి లాగిన్ అవ్వాలి. అండ్ మీరు ఏది చేయాలన్నా కూడా ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ గట్టిగా నొక్కిపెట్టించి ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్, ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ అని చేసుకుంటూ వెళ్ళాలి. చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఎక్కడ చూడాలనేది నేను చెప్తాను ఇప్పుడు. సో, ఇక్కడ మనకి అనలిటిక్స్ ఉంది కదా! అనలిటిక్స్‌లో ఓవర్‌వ్యూ పక్కన కంటెంట్ అని ఉంటుంది కదా! కంటెంట్ క్లిక్ చేయండి. చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేశారంటే ఇక్కడ సీ మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో, ఈ సీ మోర్‌లో ఈ గ్రాఫ్ మీరు ఎక్కడ సీ మోర్ క్లిక్ చేసినా ఈ గ్రాఫ్ అనేది వస్తది. సో, ఈ గ్రాఫ్‌లో మీరు చూడాల్సింది ఇక్కడ ఫర్ సపోజ్ ఇక్కడ కంటెంట్ సెలెక్ట్ చేయండి. కంటెంట్‌లో ఇక్కడ వీడియోస్ ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి ఉంది. సో, మనం వీడియోస్‌కి చూసేదేంటి వాచ్ అవర్స్. సో, మనం కంటెంట్‌కి తగినట్టు వాచ్ అవర్స్ చూడాలి అంటే గనక అది ఎలాగంటే ఇక్కడ వీడియోస్ సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఒకవేళ లేదు ఏమీ లేదనుకోండి ఇక్కడ ఫిల్టర్ ఉంది కదా! ఇక్కడ కంటెంట్ టైప్‌లోకి వెళ్ళి వీడియోస్ అని చెప్పి సెలెక్ట్ చేయండి. సో, వీడియోస్ వచ్చింది ఇక్కడ. ఇక్కడ కంటెంట్ వ్యూస్ బై కంటెంట్ అని ఉంది. సో, ఇక్కడ మనం వాచ్ అవర్స్ బై కంటెంట్. సో, వాచ్ అవర్స్ బై కంటెంట్ అని పెడితే గనక ఇక్కడ వీడియోస్ సెలెక్ట్ అయ్యి ఉంది. వాచ్ అవర్స్ బై కంటెంట్ లాస్ట్ 28 డేస్‌ది. మనకి వాచ్ అవర్స్ కౌంట్ అయ్యేది ఎట్లా? లాస్ట్ 365 డేస్ కదా! సో, లాస్ట్ 365 డేస్ ఇది సెలెక్ట్ చేసి లాస్ట్ 365 డేస్ పెట్టండి ఇక్కడ. లాస్ట్ 365 డేస్ కౌంట్ కాబట్టి ఇది ఇక్కడ సేమ్ అలాగే ఉందో లేదో చూసుకోండి. ఇక్కడ మనకి వాచ్ అవర్స్ వచ్చేసి ఇన్ని వాచ్ అవర్స్ అయితే ఉంటాయన్నమాట. వాచ్ అవర్స్ ఎన్ని వచ్చినాయి అనేది మనకి ఇక్కడైతే కనిపిస్తదనమాట. సో, అది. అలాగే ఏ వీడియోకి హైయెస్ట్ నుంచి లోయెస్ట్‌కి ఉంటాయన్నమాట ఇక్కడ వాచ్ అవర్స్ కూడా. ఏ వీడియోకి ఎక్కువ హైయెస్ట్ వచ్చింది అట్లా. సో, ఇలా మీరు 365 డేస్ లాస్ట్ 365 డేస్ అనేది సెలెక్ట్ చేసుకుని వాచ్ అవర్స్ చూసుకోవచ్చు. ఈ వాచ్ అవర్స్ మనకి ఎర్న్ ఆప్షన్‌లో 1 వీక్ ముందేయే కదా కలిసేది. 1 వీక్ తర్వాతే తెలీదు. సో, మనకి ఇక్కడ ఈజీగా తెలిసిపోద్దనమాట. అలాగే ఫర్ సపోజ్ మీరు షార్ట్స్ వ్యూస్ చూడాలనుకున్నారనుకోండి. ఇక్కడ ఫిల్టర్‌లో కంటెంట్ టైప్‌లో షార్ట్స్ చూడండి. అప్లై. అలాగే ఇక్కడ వాచ్ అవర్స్ కాదు. మనకు కావాల్సిందేంటి వ్యూస్. షార్ట్స్‌కి మనం వ్యూస్ కదా! దట్ టూ మనకి వ్యూస్ కౌంట్ అయ్యేది ఎలా లాస్ట్ 90 డేస్. సో, లాస్ట్ 90 డేస్ పెట్టి వ్యూస్ బై కంటెంట్ షార్ట్స్. ఇవన్నీ సెలెక్ట్ చేస్తే ఇక్కడ వాచ్ అవర్స్ మనం అసలు పట్టించుకోవాల్సిన పని లేదు. ఇక్కడ చూడాల్సింది మనం వ్యూస్. సో, వ్యూస్ ఎన్నొచ్చినాయి అనేది మీకు ఇక్కడ క్లియర్‌గా తెలుస్తదనమాట. లాస్ట్ 90 డేస్ పెట్టాలి. ఎందుకంటే మనకి షార్ట్స్ వ్యూస్ కన్సిడర్ అయ్యేది వాలిడ్ షార్ట్స్ వ్యూస్ లాస్ట్ 90 డేస్‌లోవే కన్సిడర్ అవుతాయి. సో, ఇక్కడ మీరు ఈ వ్యూస్ అనేది చూసుకోవాలన్నమాట. అలాగే ఇప్పుడు మనకి ఎంగేజ్డ్ వ్యూస్ మాత్రమే కదా కలిసేది. సో, అవేలా చూసుకోవాలి అంటే ఇక్కడ మనకి షార్ట్స్ క్లిక్ చేసిన తర్వాత అప్లై క్లిక్ చేసి ఇక్కడ కంటెంట్ బై వ్యూస్ అని ఓన్లీ వ్యూస్ ఉంది ఇక్కడ. సో, మనకి ఓన్లీ వ్యూస్ కాదు కావాల్సింది ఎంగేజ్డ్ వ్యూస్. సో, మనకి ఇక్కడ కావాలి అంటే ఇక్కడ క్లిక్ చేసి మోర్ మెట్రిక్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంగేజ్డ్ వ్యూస్ అనేసి ఉంటుంది. సో, ఎంగేజ్డ్ వ్యూస్ క్లిక్ చేసి లాస్ట్ 90 డేస్ గనక పెట్టి చూసామంటే మనకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి అనేది ఇక్కడ ఎంగేజ్డ్ వ్యూస్ అవన్నీ కూడా ఉంటాయన్నమాట ఇక్కడ. సో, ఇక్కడ ఎంగేజ్డ్ వ్యూస్ అనిను మనకి నార్మల్ వ్యూస్ డిఫరెన్స్ కనిపిస్తుంది చూడండి. సో, మనకి ఎంగేజ్డ్ వ్యూస్ మాత్రమే మానిటైజేషన్‌కి ఎలిజిబుల్ అవుతాయి. సో, ఇలా చూసుకోవాలి మీరు. ఇదంతా కూడా క్రోమ్‌లో డెస్క్‌టాప్ సైట్‌లో చేయండి. అండ్ ఆ సీ మోర్ అనేది మీరు ఎక్కడ క్లిక్ చేసినా కూడా వస్తది.
ఈ అసలు నేను ఇప్పుడు ఏ గ్రాఫ్ అయితే చూపించానో దీంట్లో బోల్డ్ రకాలు చూసుకోవచ్చు మనం. బోల్డ్ అన్ని ఫీచర్స్ ఉంటాయి ఇందులో. నేను దీని గురించి సపరేట్గా కూడా వీడియో కూడా చేస్తాను. సో బోల్డ్ అంత ఉంటుందన్నమాట అందులో మనం తెలుసుకోవడానికి. మన ఛానల్ ఎలా పర్ఫామ్ చేస్తుంది ఏంటి అసలు అనలిటిక్స్ చూసుకోవడానికి పర్ఫెక్ట్ అనమాట. ఆ గ్రాఫ్ అదంతా కూడా చాలా క్లియర్గా ఉంటుంది. సో మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి.